గుమ్మడికాయ దొంగ ఎవరంటే భూసాలు తడుగుకున్నట్టు. ఎక్స్క్యూజ్ మీ. రే రాజు, రాజు. సార్ సార్ చెప్పండి సార్. మీటింగ్ జరుగుతుంటే నీళ్లు పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావరా? వెళ్ళి అందరికి నీళ్లు కాఫీ తీసుకురా. అలాగే సార్. వెళ్ళా. కంపెనీ లాస్ అంటాడు, చివరికి అటెండర్ కూడా కాస్ట్లీ సెంట్ కొట్టుకుని తిరుగుతుంటాడు. మీకు విషయం తెలుసా? ఏంటి? ఆదిత్యకి వాడి పిఏ ప్రియకి ఎఫ్ఐఆర్ నడుస్తుంది. సగం డబ్బు దానికి తగలేస్తున్నాడు. చచ్చా, అలాంటిదేం ఉండదు. దాని టీ షర్ట్లు జీన్స్లు చూస్తుంటే అలాంటిది కాక ఇంకెలాంటిది అంటారు? అవును సార్, ఇద్దరూ కలిసి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. రే రాజు, ఆగ్రా. ఏంట్రా నవ్వుకుంటూ వెళ్తున్నావు? అదేం లేదు సార్. సార్ మీకు కూడా టీ తెమ్మంటారా? నాకొద్దు, నువ్వు వెళ్ళు. అలాగే సార్. అదండి, మళ్ళీ మనం లాభాల్లోకి అడుగు పెట్టాలంటే కొంత పెట్టుబడి పెట్టాలి. దాని గురించి ఆలోచించండి. మనం మళ్ళీ కలుద్దాం. నాయనా, ఇప్పటికి 10 సవర్ల బంగారం దోచేలా చేశారు. ఇప్పటికీ ఈ ఇంటితో దొంగతనాన్ని ఆపేసి వచ్చే ఎలక్షన్లో పోటీ చేస్తా. వీళ్ళకి పట్టుబడకుండా చెయ్యి స్వామి. నేను కార్పొరేటర్ అయ్యాక గవర్నమెంట్ ఖర్చులతో నీ దగ్గరకు వచ్చి నీ మొక్కు తీర్చుకుంటా. కారం ప్యాకెట్ రెడీగా ఉంది. వాళ్ళు నగలతో బయటకు వస్తారు. వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి చిటికలో ఎగిరిపోతా. అంతా నిమిషంలో జరిగిపోవాలి. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు లేరా చిట్టి తల్లి? మా అక్క డ్యూటీకి వెళ్ళింది పక్క నాయనా. నేను అడిగేది అక్క గురించి కాదమ్మా, అమ్మగారు గురించి. అదిగో వచ్చేసింది. నీకోసమే వచ్చాడమ్మా. ఫ్యాన్వా? చిచి, నేను ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు బాగు చేసేవాడిని కాదు. బంగారాన్ని మెరుగుపట్టే మెరుగు రామ్మూర్తిని. అవునా? అవునమ్మా. మీ నగలేమనుంటే ఇవ్వండి, తలతలలాడిస్తా. స్టీల్ కదా తలతలాడేది, బంగారం దగదగల కదా ఆడాల్సింది. అదేనమ్మా, దగదగలాడిస్తా. అమ్మా, ఇప్పుడు ఒక నగకు మీరు మెరుగు చేయించుకుంటే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,